చింతపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మా మహిళా తల్లులు దాదాపు చాలా దూరం నుంచి హారతులు పట్టుకొని గోమాతను బతికించడానికి మేము సైతం అంటూ ఈ మహిళా తల్లులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది స్వామి. మనందరి బాధ్యత, ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు కాబట్టి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. దాదాపు 108 రోజుల ప్రయాణం, 4900 కిలోమీటర్లు పాదయాత్ర స్వామి. 14 రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర. దయచేసి ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, అన్ని కులాల వారు పార్టీలతో సంబంధం లేకుండా మనందరం కలిసి మన ధర్మాన్ని, మన భూమును కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇంటి లోపలే కులం, బయటికి వస్తే మనమందరం మన ధర్మానికి పనిచేసే హైందవ వీరులను కావాలి. మనందరి బాధ్యత. ప్రతి భారతీయుడు ఈ గోవును కాపాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆవు ఆడపిల్లను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందుకే ఆవు లేకపోతే మన మనుగడ లేదు. ఆవు విశ్వాసం. ఈరోజు ఈ భూమిపై ప్రత్యేకంగా ఆవుకు మనకున్న సంబంధం ఏముంటుంది, ఆవు లేకపోతే ఏమవుతుంది అనేది ఒక్క విషయం చెప్తాను.